వెల్కమ్ టు DSET. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో భారతదేశం వ్యాప్తంగా 28 రాష్ట్రాలలో జరిగినటువంటి 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా మనకి భారతదేశంలో కనిపిస్తున్నటువంటి అంశం, భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. సో దీనిలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. జమిలి ఎన్నికలు అనేటువంటివి ఏంటి, ఇక మీద భారతదేశంలో గతంలో ఎప్పుడైనా కానీ జమిలి ఎన్నికలు అనేటువంటివి జరిగినాయా, తర్వాత ఎందుకు జరగలేదు, మరి భారతదేశం ఇప్పుడు ఈ యొక్క జమిలి ఎన్నికలను ఎందుకు తీసుకురావాలనుకుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ముందుగా మనం చూసుకుంటే జమిలి ఎన్నికలు, దీనినే మనం ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని పిలుస్తామండి. దీనినే మనం ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్గా పిలుస్తూ ఉంటాం. ఇవి భారతదేశంలో గతంలో జరిగి ఉన్నాయి. ఎప్పుడు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికలు 1952లో జరిగి ఉండటం జరిగింది. దాని తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి కూడా భారతదేశంలో ఎన్నికలు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి, సో 1952లో జరిగినాయి, 1957లో జరిగినాయి, 1962లో కూడా ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి జమిలి ఎన్నికలు అనేటువంటివి జరిగినాయి, 1967లో కూడా జరిగినాయి. సో దాని తర్వాత 1972లో జరగాల్సినటువంటి ఎన్నికలు ఉన్నాయి. మరి ఇవి జరిగాయా, జరగలేదా? జరగలేదు. సో మరి ఎప్పుడు జరిగినాయి? 1971లో జరిగినాయి. దానికి గల కారణాలు ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ జరిగేటువంటి టైంలో 1972లో జరగాల్సిన ఎలక్షన్ కొన్ని రాష్ట్రాలలో, ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలు అనేటువంటి రద్దు కావడం జరిగింది. ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు అనేటువంటివి విధించడం జరిగింది. సో అందుచేతన 1972లో జరగాల్సినటువంటి జమిలి ఎన్నికలు అనేటువంటివి జరగలేదు, 1971లో జరిగినాయి. అదే టైంలో ఈ జమిలి ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలలో కూడా ఒకేసారి ఎన్నికలు జరగడం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్స్ నిర్వహిస్తుందో అదే టైంలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఏకకాలంలో ఎన్నికలు అనేటువంటివి జరగడం. సో 1972కు ముందు అత్యవసర పరిస్థితులు అనేటువంటి భారతదేశంలో ఏర్పడినటువంటి సందర్భాన రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడినాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పాటవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు రద్దు అవడం జరిగింది. సో అందుకోసమే ఈ యొక్క 1967 వరకు జరిగినటువంటి జమిలి ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి 1972లో జరగలేదు. సో అప్పటి నుంచి కూడా ఈ టర్మ్ తర్వాత నుంచి కూడా జమిలి ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి భారతదేశంలో జరగలేదు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో దాని గురించి కొంత ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ముందుగా చూసుకుంటే భారతదేశంలో జమిలి ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలి అని చెప్పినటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకటి లా కమిషన్ అండి. లా కమిషన్ వారు రిపోర్ట్ ఇచ్చారు. సో వారి యొక్క రిపోర్ట్లో కూడా భారతదేశంలో జమిలి ఎన్నికలు జరగడానికి ఆవశ్యకత ఉంది, కంపల్సరీగా జమిలి ఎన్నికలు అనేటువంటి జరగాలి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఒక బేస్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం నీతి ఆయోగ్ వాళ్ళు. సో ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే నీతి ఆయోగ్, దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని మాట్లాడుతూ ఉంటాం. సో నీతి ఆయోగ్, ఓకేనా. సో నీతి ఆయోగ్ అంటాం. ఫుల్ ఫామ్ కూడా ఇది ఇంపార్టెంట్, దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. సో వీరు కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఏమని? భారతదేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించాలి అని చెప్పేసి రిపోర్ట్ని ఇచ్చారు. దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2014లో, సో 2014 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో ఆ టైంలో బీజేపీ పార్టీ, సో 2014లో బీజేపీ పార్టీ వారు
భారతీయ జనతా పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని పెట్టారు అంటే, మేము కనుక అధికారంలోకి వస్తే భారతదేశం అంతా కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తాం, వాటిని జమిలీ ఎన్నికలు అనేటువంటివి నిర్వహిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇది బీజేపీ పార్టీ యొక్క స్టాండ్. దాని తర్వాత 2016లో అండి, 2016వ సంవత్సరంలో ఆ టైంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోదీ గారు లోక్సభలో అనౌన్స్ చేశారు, భారతదేశంలో జమిలీ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడానికి తగు చర్యలు అనేటువంటివి మేము తీసుకోబోతున్నామని చెప్పేసి 2016లోనే లోక్సభలో పిఎం నరేంద్ర మోదీ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మనం రీసెంట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2023లో అండి, కేంద్ర ప్రభుత్వము జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా భారతదేశానికి మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. సో వారి యొక్క అధ్యక్షతన, రామ్నాథ్ కోవింద్ గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కమిటీని వేయటం జరిగింది ప్రభుత్వం. ఆ కమిటీ మనం చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ. సో ఫైనల్గా వారు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి వారు ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ కూడా సారాంశం ఏంటి అంటే, భారతదేశంలో జమిలీ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలి అనేటువంటి రిపోర్ట్ సారాంశం అందజేశారు. సో ఆ యొక్క రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ రిపోర్ట్ని, రామ్నాథ్ కోవింద్ గారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ని ఆమోదం తెలపడం జరిగింది. సో అందుకు జమిలీ ఎన్నికలు అనేటువంటివి మనకి న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ రిపోర్ట్ని క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఆ రిపోర్ట్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో జరగబోయేటువంటి సెషన్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంటరీ సెషన్స్లో, దానిలో లోక్సభలో ఆ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో లోక్సభ యొక్క ఆమోదం వచ్చిన తర్వాత రాజ్యసభకు ఆ బిల్లు వెళ్ళిన తర్వాత రాజ్యసభలో కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలిపిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. దానికంటే ముందు ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటివి రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం ఉంటుంది. ఆ ఎంత మేర అంటే 50% ఆఫ్ ద స్టేట్స్ అండి. ఓకేనా. సో భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కనీసము 14 రాష్ట్రాలు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుకి ఆమోదం తెలపాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత ఆ బిల్లు అనేటువంటిది ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆమోదం తెలిపితే ఆ బిల్లు కాస్త యాక్ట్గా మారుతుంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాక్ట్గా మారబోతా ఉంది. సో మారేటువంటి ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మరి జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్ అనేటువంటిది యాక్ట్గా మారడానికి ఎటువంటి చేంజెస్ అనేటువంటి ఉండాలి, ఎటువంటి మనకి ఏ విధంగా పారామీటర్స్ అనేటువంటివి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటే, ముందుగా మనం చూసుకున్నట్లయితే లోక్సభలో 2/3, సో లోక్సభలో ఓటింగ్ జరిగాక ఆ ఓటింగ్కి 2/3 సపోర్ట్ అనేటువంటిది బిల్లుకు రావాల్సి ఉంటుంది. దానితో పాటు రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ రావాల్సి ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా మినిమం 50% సపోర్ట్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత బిల్లు కాస్త యాక్ట్గా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక దానితో పాటు ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటివి అమలు చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కొన్ని మార్పులు అనేటువంటివి చేయాల్సి ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 83 అండి. సో 83 అధికారాన్ని మార్పు చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటి అంటే, భారతదేశంలో లోక్సభకైనా రాజ్యసభకైనా కాల పరిమితి అనేటువంటిది 5 years ఉంటుంది. 5 years ఉంటుంది కాలపరిమితి వచ్చేసి. లోక్సభకి 5 years ఉంటుంది. అఫ్ కోర్స్ రాజ్యసభ అనేటువంటిది పర్మనెంట్ బాడీ. సో రాజ్యసభ అనేటువంటిది అప్పర్ హౌస్గా మనం చెప్తూ ఉంటాం, ఇది పర్మనెంట్ బాడీ. సో కంటిన్యూస్గా ఇది ఉంటుంది. బట్ మెంబర్స్ యొక్క టర్మ్ వచ్చేసి 6 years ఉంటుంది.
సో వీళ్ళ కాల పరిమితికి సంబంధించి చేంజెస్ అనేటువంటివి చేయాల్సి ఉంటుంది. సో దానికోసం 83వ అధికరణను మార్పు చేయాల్సి ఉంటుంది. ఇంకొక అంశం, ఇంకొక రాజ్యాంగ సవరణ మనం చూసుకున్నట్లయితే 172 క్లాస్ 1 అండి. సో 172 క్లాస్ 1 ఆర్టికల్ని కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఆర్టికల్ అనేటువంటిది, అధికరణ అనేటువంటిది రాష్ట్ర అసెంబ్లీల యొక్క గడువు గురించి మాట్లాడుతూ ఉంది. సో 5 ఏళ్ల గడువు. సాధారణంగా మనం చూసుకుంటే అసెంబ్లీకి ఒక టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది. దానిలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే వారి యొక్క టెన్యూర్ కూడా 5 years అనేటువంటిది ఉంటుంది. బట్ ఇక్కడ జమిలీ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలి అంటే కొన్ని రాష్ట్రాలలో ఆ యొక్క 5 years టర్మ్ ఏదైతుందో దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి గడువు అనేటువంటిది పెంచాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో 5 years కాస్త తగ్గించాల్సి ఉంటుంది. సో దానికోసమే ఈ యొక్క అమెండ్మెంట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఇదొక అంశం. ఇంకొక అంశం మనం మాట్లాడుకున్నట్లయితే 85 ఆర్టికల్ నెంబర్ 85 క్లాస్ 2 అండి. సో ఇది రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసేటువంటి లోక్సభను రద్దు చేసేటువంటి అధికారం గురించి మాట్లాడుతూ ఉంది అండి. సాధారణంగా మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రపతి ఎప్పుడు లోక్సభని రద్దు చేయొచ్చు అన్నప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడైతే లోక్సభ మొట్టమొదటి సమావేశం మొదలయ్యి 5 సంవత్సరాల తర్వాత 5 years పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటుందో అప్పుడు రాష్ట్రపతికి లోక్సభని రద్దు చేసేటువంటి అధికారం ఉంటుంది 85 ఆర్టికల్ 2 ద్వారా. మరి జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు దీన్ని అమెండ్మెంట్స్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఆర్టికల్ 356. ఇది రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతూ ఉంది. ఆర్టికల్ 356 అనేటువంటిది రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతూ ఉంది. దీనిలో కూడా రాజ్యాంగ సవరణ అనేటువంటిది చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా సవరణలు చేయాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీ ఉంది. ప్రతిదానికి కూడా ఈ యొక్క సవరణలు అనేటువంటి ప్రతిదానికి కూడా ఆర్టికల్ 368 సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 368లో ఉన్నటువంటి విధంగా అనుసరించి ఈ యొక్క సవరణలు అనేటువంటివి చేయాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీ అయితే ఉంది. సో ఇవి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంకొక అంశం 2028 మార్చిలో వీనస్ ఆర్బిటర్ మిషన్ను సో వీనస్ ఆర్బిటర్ మిషన్ను ప్రయోగించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వము డెసిషన్ తీసుకుంది. అంటే భారత ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇస్రో అండి. భారత ప్రభుత్వం అంటే ఇస్రో. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అండి. సో వీరు డెసిషన్ తీసుకున్నారు. రైట్. ఇంకొక అంశం వీనస్ అనేటువంటి గ్రహం ఏదైతుందో ఇది మన యొక్క సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉంటే 8 గ్రహాల్లో ఇది ఒక గ్రహం వీనస్ అనేటువంటిది. సో దీనిపైన పరిశోధనలు చేయడానికే ఇస్రో యొక్క ప్రోగ్రామ్ని వీనస్ ఆర్బిటర్ మిషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం వీనస్ గురించి మాట్లాడాల్సి వస్తే కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవచ్చు. ఏ అంశాలను మనం మాట్లాడుకోవచ్చు అంటే వీనస్ అనేటువంటి దాన్ని ట్విన్ సిస్టర్ ఆఫ్ ది అర్త్. సో వీనస్ అనేటువంటి గ్రహాన్ని ట్విన్ సిస్టర్ ఆఫ్ ది అర్త్గా మనం పిలవచ్చు. సో ఓకేనా. ఎందుకు అంటే లైక్ కవల పిల్లలు అంటారు కదా, కవలు బ్రదర్స్ ట్విన్ సిస్టర్స్ ఎట్లా ఉంటారు అట్లా భూమికి వీనస్ అనేటువంటి ట్విన్ సిస్టర్. కారణం ఏంటి అంటే వీనస్ అదేవిధంగా అర్త్ యొక్క సైజు షేప్ సిమిలర్గా ఉంటాయి. ఓకేనా. సో వాటి యొక్క సైజ్ షేప్ ఏ విధంగా ఉందో సో సైజు కానీ షేప్ కానీ అదేవిధంగా సాంద్రత అంటాం, డెన్సిటీ అంటాం, దాన్ని ఇంగ్లీష్లో డెన్సిటీ అంటాం. ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. సో భూమికి వీనస్కి సిమిలారిటీస్ ఏమేమి ఉంటాయంటే సైజు పరిణామంలో, షేప్ ఆకారంలో, డెన్సిటీ సాంద్రతలో ఒకేలాగా ఉంటాయి. అందుకోసమే వీనస్ని ట్విన్ సిస్టర్ ఆఫ్ ది అర్త్గా పిలుస్తూ ఉంటాం. ఇంకొక సందేహం రావచ్చు, అట్మాస్ఫియర్ సేమ్గా ఉంటుందా అని సందేహం రావచ్చు. లేదు అండి,
సో భూమిపై ఉన్నటువంటి వాతావరణము వీనస్ పైన ఉండేటువంటి వాతావరణం సేమ్గా లేదు, డిఫరెంట్గా ఉంది, వేరు వేరు. సో భూమి పైన మనకు అర్త్ పైన నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్ ఇట్లాంటి గ్యాసెస్ ఉంటాయి. ఇవి మనుషులు ఉండడానికి లైక్ పాసిబిలిటీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేటువంటి గ్యాసెస్. బట్ వీనస్ పైన మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పాయిజనస్ గ్యాసెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎక్కువ కూడా మనకి సల్ఫర్ లాంటివి పాయిజనస్ గ్యాసెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే వీనస్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వేరు, అర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వేరు. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గతంలో అడిగారు క్వశ్చన్. సో అంటే వీనస్ అనేటువంటిది భూమికి ట్విన్ సిస్టర్ ఆఫ్ ది ప్లానెట్గా ఎందుకు పిలుస్తున్నామని అడిగారు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే సిమిలర్ క్వాలిటీస్ లైక్ అట్మాస్ఫియర్, సైజ్, షేప్, డెన్సిటీ అన్నారు. అని ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అన్నారు, అంటే వాతావరణం కూడా అన్నారు. మరి ఆ స్టేట్మెంట్ రైట్ అవుతుందా? డెఫినెట్గా రాంగ్ అవుతుంది. కారణం ఏంటి అంటే అట్మాస్ఫియర్ సేమ్గా లేదు, బట్ ఇవి సేమ్ ఉన్నప్పటికీ కూడా వాతావరణం అనేటువంటిది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ అక్కడ రాంగ్ అవుతుంది. సో అది ఇంపార్టెంట్ ఏరియా మనకి ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ వీనస్నే మనం ఇంకో విధంగా మనం పిలవచ్చు. ఏంటి అంటే ఈవినింగ్ స్టార్ అండి. ఓకేనా, దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఈవినింగ్ స్టార్ అని కూడా, దానినే మనం ఈవినింగ్ స్టార్ అని మనం పిలవచ్చు అండి. ఇంకొక పేరుతో కూడా వీనస్ని మనం పిలవచ్చు అండి. దానినే మనం మార్నింగ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వీనస్కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్సే కాకుండా వీనస్ ఆర్బిటర్ మిషనే కాకుండా ప్రభుత్వం అనగా ఇస్రో కొన్ని ప్రాజెక్ట్స్ని గతంలో లాంచ్ చేసి ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఒకటి మనం చూసుకున్నట్లయితే మార్స్ ఆర్బిటర్ మిషన్, MOM అంటామండి. మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటే అంగారక గ్రహం ఏదైతే ఉందో దానిపైన పరిశోధనలు చేసేటువంటి మిషన్, మార్స్ ఆర్బిటర్ మిషన్. దీనిని మనం 2013లో లాంచ్ చేసుకున్నాం, సక్సెస్ అయ్యాం. కేవలం ఒక హాలీవుడ్ మూవీ బడ్జెట్ అంటే 500 crores ఖర్చుతోనే మనం అంగారగ్రహానికి రీచ్ అవ్వడం జరిగింది. 2013లో సక్సెస్ అయ్యాం. ఇది కూడా ఇస్రో నిర్వహించినటువంటి ప్రాజెక్ట్. దాని తర్వాత ఇటీవల మనం చంద్రయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేసుకున్నాం. లైక్ చంద్రయాన్ 1, 2, 3 రీసెంట్గా మనం లాంచ్ చేసాం. సో ఇవి కూడా సక్సెస్ అయినాయి. చంద్రయాన్ 1 కానీ 2 కానీ 3 ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇదొక ప్రాజెక్ట్. చంద్రయాన్ దేనికి సంబంధించింది అంటే చంద్రమండలం పైన పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్ట్ చంద్రయాన్. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ మనం లాంచ్ చేసుకున్నాం, దాన్నే ఆదిత్య L1 అని పిలుస్తామండి. ఆదిత్య L1. సో ఆదిత్య లాగ్రెంజ్ పాయింట్ 1 L1 అని పిలుస్తూ ఉంటాం. సో ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే సూర్యుడి పైన పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్ట్ కింద మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ఇస్రో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఇంకొక అంశం ఇక్కడనే ఇంకొక ప్రాజెక్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గగనయాన్ అంటామండి. ఆ ప్రాజెక్ట్ని గగనయాన్ అంటాం. సో గగనయాన్, సో ఆకాశంలో విహరించడం గగనయాన్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యోమగాములని అంతరిక్షంలోకి అనగా లోయర్ అర్త్ ఆర్బిట్లోకి, సో LGO అంటాం, సో LLEOలోకి తీసుకెళ్ళటం. రైట్. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీన్ని కూడా మోస్ట్ ప్రాబబ్లీ 2026లో లాంచ్ చేసేటువంటి ఆలోచనతో ఇస్రో ఉంది. ఇంకొక అంశం న్యూ రీయూజబుల్ లో కాస్ట్ లాంచ్ వెహికల్ ఫర్ భారత్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మనందరికీ తెలుసు రాకెట్ లాంచింగ్ వెహికల్స్ ఉన్నాయని. రాకెట్ లాంచింగ్ వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV అంటాం. స్మాల్
శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది కాకుండా ఇంకొకటి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాన్ని పిఎస్ఎల్వి అంటాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇంకొకటి జియోసింక్రనస్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి అంటాం. ఇవి కాకుండా ఇంకోటి కొత్తగా తీసుకొస్తూ ఉంది, దాన్నే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేటువంటిది న్యూస్లో ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఈ 4 కూడా ఒకటేనా? కాదండి. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏమో చిన్న ఉపగ్రహాలని కక్షలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంది, లోయర్ ఎర్త్ ఆర్బిట్లో. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏమో ఇక ఉపగ్రహాలను పోల్ నుంచి పోల్కి, ఓకేనా, సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మధ్య మూమెంట్ కోసం యూజ్ చేస్తారు. జిఎస్ఎల్వి ఏమో జియోసింక్రనస్, అంటే అర్త్తో పాటు తిరిగేటువంటి, అర్త్తో పాటు భూమితో పాటు భ్రమించేటువంటి ఉపగ్రహాలు ఏవైతేనే వాటిని లాంచ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇవి మళ్ళీ వాడవచ్చా? ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇవి మళ్ళీ వాడలేం. ఒక్కసారి వాడిన తర్వాత రెండోసారి వాడడానికి యూజ్ అవ్వదు. నెక్స్ట్ వస్తే ఎన్జిఎల్వి. సో దీన్ని రీయూజబుల్ అనమాట. సో ఒక్కసారి ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ లాంచ్ చేసిన తర్వాత, ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించిన తర్వాత, దాన్ని తిరిగి మరలా కిందకి తీసుకొచ్చి రెండవసారి దీన్ని మనం లాంచ్ చేయవచ్చు. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అండి, అర్థమైందా? సో దీన్ని 2040కి చంద్రుడిపైకి లాంచ్ చేయబోతూ ఉంది ఇస్రో. ఇంకొక అంశం ఏంటి అంటే, భారత ప్రభుత్వము ఇండియన్ స్పేస్ సెంటర్ని, భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని కక్షలో ఏర్పాటు చేయబోతూ ఉంది. సో దీనికి గాను కూడా ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని ఉపయోగించుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ అంశం, ఒడిశాలోని అడవులపై నివాస హక్కులను పొందడానికి మన్కీడియా అండి, ఓకేనా. సో ఇక్కడ మన్కీడియా అనేది ఒక తెగ, ఒక షెడ్యూల్ ట్రైబ్. మన్కీడియా అనేటువంటిది ఒక షెడ్యూల్ ట్రైబ్ అండి. సో ఇది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో వన్ ఆఫ్ ది షెడ్యూల్ ట్రైబ్. సో పీవీటీజీ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటామండి, ఓకేనా. సో దీనిలో వన్ ఆఫ్ ద ట్రైబ్ మన్కీడియా. ఇది ఒడిశా రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఒడిశా రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. భారతదేశంలో ప్రస్తుతము పీవీటీజీస్ అనేటువంటివి 75 ఉన్నాయి. సో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో గుర్తించినటువంటివి టోటల్గా దేశం మొత్తం కలిపి పీవీటీజీలు 75 ఉన్నాయి. సో ఇక్కడ ఒడిశా రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 13 షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మన్కీడి అనేటువంటిది. సో వీరికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులపైన హక్కు లేదు. ఇప్పటి నుంచి వారికి నివాస హక్కులు, అదేవిధంగా అడవులలో ఉండేటువంటి ఏదైతే మనకి ఈ యొక్క అడవులలోంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఈ యొక్క పీవీటీజీకి హక్కు అయితే ఉండబోతూ ఉంది, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. సో మన్కీడియా కమ్యూనిటీ బికమ్స్ 6th పీవీటీజీ టు గెట్ హ్యాబిటేట్ రైట్స్ ఓవర్ ఫారెస్ట్ ఇన్ ఒడిశా. దీనిపైన ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు అంటే, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మన్కీడియా అనేటువంటి పీవీటీజీ ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు? ఆన్సర్ వచ్చేసి ఒడిశా అండి. ఆన్సర్ వచ్చేసి ఒడిశా, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ తెగలు ఉన్నాయి మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి, లైక్ చెంచు అని కానీ కొండారెడ్డి తెగలు కానీ, దానితో పాటు కోయ అనేటువంటి తెగలు కానీ, దానితో పాటు గోండు ఈ తెగలన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి గతంలో అడగడం జరిగింది. ఈ తెగలన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు. తెలంగాణ లైక్ టీజీ.
సో టీజీలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్, తెలంగాణ ఆంధ్ర కలిపి ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 12 అండి టోటల్గా ఉన్నటువంటి తెగలు. ఆంధ్ర తెలంగాణ కలిపి 12 ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయన్నప్పుడు ఒడిశాలో టోటల్గా 13 ఉన్నాయి. టోటల్గా 13 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా మిషన్ లైక్ ప్రధానమంత్రి జన్మన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిఎం జన్ మన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాం కూడా ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక అంశం, భారతదేశానికి మొట్టమొదటి షెడ్యూల్డ్ ట్రైబల్ ప్రెసిడెంట్ ఎవరు అన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరండి? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు? ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారు. సో ఈవిడ భారతదేశంలోనే మొట్టమొదటిది షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రెసిడెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇక్కడ. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇది మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ తెగలు ఏ రాష్ట్రాలలో ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. ఇటీవల కూడా మనకి ఎగ్జామ్లో సంతాల్ అనేటువంటి ఒక ట్రైబ్ ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి క్వశ్చన్ని అడిగి ఉన్నారు. కారణం ఏంటి అంటే భారత రాష్ట్రపతి గారు సంతాల ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి. అందుకోసం ఆ అంశం న్యూస్లో ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది. చూడవచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆంధ్ర తెలంగాణ కలుపుకొని 12 తెగలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. 12 పీవీటీజీస్ లైక్ చెంచు కానీ, బోడో గడబ, గుటాబ్ గడబ, దొంగారియా కోన్, కుటియా కోన్, ఇట్లా ఈ విధంగా కులాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అంశం మనం చూస్తే అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేసినటువంటి డిఆర్డిఓ, ఐఐటి ఢిల్లీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఏ ఐఐటి వారు అభివృద్ధి చేశారు. వెరీ ఇంపార్టెంట్, ఐఐటి ఢిల్లీ. సో ఐఐటి ఢిల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దానితో పాటు డిఆర్డిఓ. సో దీనినే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా? వెరీ ఇంపార్టెంట్. సో ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని వీరు అభివృద్ధి చేయడానికి వాడినటువంటివి చూసుకుంటే అడ్వాన్స్డ్ పాలిమర్స్, అదేవిధంగా బోరాన్ కార్బైడ్ సిరమిక్స్ వీటిని కలిపి వీటి ద్వారా ఈ యొక్క అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్లను తయారు చేయడం జరిగింది. ఇంకొక ఏరియా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి ఢిల్లీలో అండి. ఢిల్లీలో ఉంటుంది. ఇంక దానితో పాటు ప్రస్తుత డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరు అన్నప్పుడు డాక్టర్ సమీర్ వి కామత్. ఈయన డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చైర్మన్. వెరీ ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ కూడా ఇక్కడ మనకి చాలా కూడా ఇంపార్టెంట్. సో ఇవండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా సరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.